ప్రపంచ కరెన్సీగా డాలర్ మాత్రమే ఎందుకు ఉంది? యూరో, పౌండ్, దినార్ ఇలాంటి కరెన్సీలు డాలర్ కంటే ఎక్కువ విలువ ఉన్నా కానీ డాలర్ మాత్రమే ఎందుకు ప్రపంచ కరెన్సీగా ఉంది? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కానీ అమెరికా మాత్రం అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆ యుద్ధంలో దెబ్బతిన్న దేశాలు అన్ని అమెరికా నుండి వాళ్ళకు కావలసిన వనరులు దిగుమతి చేసుకునేవి. అలా 1944లో విదేశీ లావాదేవీల కోసం ఒక కరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి 44 దేశాలు కలిసి IMFను ఏర్పాటు చేశాయి. అలాగే బంగారంను లావాదేవీల కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. అలా అమెరికా దగ్గర బంగారం పెరిగిపోయింది, మిగతా దేశాల దగ్గర తగ్గిపోయింది. అలాగే వాళ్ళ పలుకుబడి కూడా బాగా పెరిగిపోయింది. దాన్ని వాడి US డాలర్ను ప్రపంచ కరెన్సీ ఎక్స్చేంజ్గా ఉండాలి అని నిర్ణయించారు. అలా ఇప్పటికీ డాలర్ను విదేశీ లావాదేవీల కోసం ఉపయోగిస్తున్నారు.